వెల్కమ్ టు ఫార్నిక్స్. ఇప్పుడు మనం చూస్తున్నది బూమ్ స్ప్రేయర్. దీని గురించి పూర్తి వివరాలు మనకి గోపాల్ గారు తెలియజేస్తారు. నమస్కారం సార్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బూమ్ స్ప్రేయర్ ఏదైతే ఉందో ఇది ఎన్ని ఎకరాల వరకు కవర్ చేస్తుంది, ఎంత టైంలో కవర్ చేస్తుంది, ఎన్ని ఎకరాలని, మొత్తం ఎన్ని నాజిల్స్ సెట్ చేశారు, అలాగే ఎంత టైంలో ఎంత లిక్విడ్ అనేది స్ప్రే అవుతుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవి మొత్తం మాకు పూర్తిగా తెలుపగలరు. ఇది గంటకి ఒక 3 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చండి. దాదాపు ఒక 5-6 గంటల్లో నేను ఒక 15 ఎకరాల దాకా స్ప్రే చేస్తాను. ఒకసారికి 11 సార్లు 11 నాజిల్ సెట్ చేసాము. దాదాపు ఒక్కొక్క సాలుకు మధ్యలో 4 అడుగులు లెంత్ ఉంటుంది. 11 4 44 అడుగులు ఒకసారిగా వచ్చేస్తుంది మొత్తం. ఒకసారి అటు పోయి ఇటు వచ్చినామంటే ఎకరం నుంచి ఎకరం 50 సెంట్ల వరకు అయిపోద్ది. దాదాపు గంటకు 3 ఎకరాలు ఈజీగా స్ప్రే చేయొచ్చండి. ఇది మీరు ఓన్ గా అంటే మీ పొలాల వరకే వాడుకుంటారా, లేదా బయటకి ఏమైనా కిరాయికి వెళ్ళటం కానీ ఇలా ఏమైనా చేస్తారా? అట్టే ఉండదు, ఇది మన వరకు వాడుకుంటాం, ఓన్గా వాడేసుకుంటాం. ఒక 15 ఎకరాలు కూడా మనం 5-6 గంటల్లో ఒక 5 గంటల్లో స్ప్రే అయిపోద్ది. బాగానే ఉంటుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. నాజిల్స్ అయ్యి మొత్తం 11 నాజిల్స్ సెట్ చేసాం. సాలకు ఒక నాజిల్ పడిద్ది, బాగా నీట్గా ఉంది. ఇది వరకు మనం ఇక్కడ చూసుకుంటే మనకి చాలా పురుగు మందులు బల్క్ గా కేసులతో తెచ్చారు కదా సార్. ఇప్పుడు 15 ఎకరాలకి ఎంత మోతాదులో మందు వాడుతున్నారు, అలాగే ఒక ట్రిప్ కి స్ప్రే చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు, ఒక మిరపలో మొత్తం ఎన్నిసార్లు స్ప్రేయింగ్ జరుగుతుంది సార్? అలా మిరపకి స్ప్రే దాదాపు 30 నుంచి 40 దపాలుగా స్ప్రే చేస్తాము. ప్రతి 4 రోజులు 5 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూనే ఉంటాము. ఒక స్ప్రేకి వచ్చేసి నాకు 15 ఎకరాలకి 30,000 ఖర్చు అవుతుంది. ఎకరాకి 2,000 ఖర్చు అవుతుంది. 30,000 మా మందు. అట్టా దాదాపు 5 రోజులకి 4 రోజులకి ఒకసారి స్ప్రే చేస్తాము. మాకు స్ప్రేలకే దాదాపు 70-80,000 ఖర్చు వస్తుంది ఎకరాకి, ఓన్లీ స్ప్రే పురుగు పెట్టేసరికి చివరికే. ఇంకా ఫెర్టిలైజరు అన్నీ కలుపుకొని 1,00,000 పైన అవుతుంది. ఇంకంతా పెట్టుబడి ఎక్కువ అయిపోతా ఉంది. ఇక మందులు, పురుగు మందులు, బలం మందులు, కూలీలు, నారు, వ్యవసాయము, డీజిల్ ఖర్చు, ఇవన్నీ ఎకరాకి దాదాపు 3 నుంచి 3,50,000 దాకా ఖర్చు వస్తుంది ఎకరాకి. ఒక 20 క్వింటాలు అట్ట అయితే 15,000 అమ్మితే 3 లక్షలు వస్తే సరిపోద్ది. ఓ 30 క్వింటాలు అట్ట అయితే కొంచెం ఏదైనా ఎకరాకి ఒక 50,000 అట్ట మిగిలే అవకాశం ఉంటుంది. కానీ రేట్ లేదు ఈ సంవత్సరం, మరి 15,000 అయినా సరే మరి తక్కువ రేటు. ఇంకా మిరప దాదాపు ఈ రేట్లు ఉంటే వేయరు, ఇంకా ఆగిపోద్ది. ఏదైనా 20 నుంచి పైన అమ్మితే కానీ రైతుకు గిట్టదు, అది విషయం. రోజు తప్పించి రోజు లేదా వారంలో ఎన్ని స్ప్రేలు జరుగుతున్నాయి సార్ మీకు ఈ ఫీల్డ్ లో? వారానికి ఒకసారి 2 స్ప్రేలు చేస్తాము. ఒక్కోసారి వారానికి ఒక స్ప్రే పడిద్ది. ఒక్కోసారి నేను వర్షాలు అవి పడ్డప్పుడు కొంచెం లేట్ అయిపోద్ది, లేదా వారానికి 2 స్ప్రేలు కూడా చేస్తుంటాం. ఈ లెక్కను చూస్తే మనకు ఖర్చు చాలా బాగా వస్తుంది కదా సార్ దీంట్లో? బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు ట్యాంక్ పెట్టుకున్నారు కదా వెనక బ్లూ కలర్, అవును. అది ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉంటుంది? 400 లీటర్లు పట్టిద్దండి. 400 లీటర్లు 2 ఎకరాలకు అయిపోద్ది. 2 ఎకరాలకి కరెక్ట్ 400 లీటర్లు సరిపోతుంది. 2 రౌండ్లు వేస్తే ఒక ఎకరం కవర్ అయిపోతుందా సార్? 2 రౌండ్లు, ఒక రౌండ్ అటు పోయి వస్తే ఎకరం అయిపోద్ది. ఒక రౌండ్ కి ఎకరం అయిపోద్ది. దీని గురించి మనకి డిసడ్వాంటేజెస్ మేజర్ గా ఏమైనా అంటే ఇంకా మనకి దీనివల్ల ఏమైనా నష్టం ఏమైనా కనిపిస్తుందా, మొత్తం లాభాలే ఉన్నాయా? నష్టం ఏముండదు, నష్టం బాగానే ఉంటుంది, నష్టం ఏముండదు. కాకపోతే దానికి డిజైన్ మళ్ళీ ట్రాక్టర్ ఒక డిజైన్ చేసుకోవాలా, వెనక అదంతా డిజైన్ చేసుకోవాలి. ఖర్చు ఉంటుంది, దాదాపు 4-5 లక్షలు ఖర్చు ఉంటుంది. ఈ 4-5 లక్షలు ఖర్చు అంటే 2 ఎకరాల వాళ్ళు ఇంత మొత్తం పెట్టి చేయలేరు కదా. ఇంకా మేము కూడా ఇవన్నీ చేసాము, ఇవన్నీ చేయడానికి తయారు చేసుకోవడానికి సరిపోయినాయి. కానీ మాకు కూడా వచ్చే ఈల్డింగ్ తయారు చేసుకోవడం ఇవన్నీ సరిపోతున్నాయి, కానీ మాకు మిగిలేదు ఏముండదు. ఇక్కడ మనకి ఓన్ గా తయారు చేసుకునేసరికి డబ్బులు అవుతున్నాయి. డబ్బులు అవుతాయి. మరి ఈ ట్రాక్టర్ కొనాలి, ఈ ట్రాక్టర్ మళ్ళీ హైట్ సెట్ చేసుకోవాలి, మళ్ళీ పంపుకు మళ్ళీ ఇదంతా ప్లాన్ చేయాలి, ఇవన్నీ ఖర్చు అవుతా ఉంటది. ఇది చిన్న రైతులు అయితే దీన్ని చేయలేరు. మినిమం 10 నుండి 15 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు అయితేనే నడుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నాకు దాదాపు 50 నుంచి 60 లక్షలు ఖర్చు వస్తుంది సంవత్సరానికి. 50 నుంచి 60 లక్షలు ఖర్చు వస్తే నా పంట 70 లక్షలకు వస్తే నాకు మిగిలేదంతా 10 లక్షలు. ఆ 10 లక్షలు ఆ వడ్డీలు ఖర్చులు అవి సరిపోతాయి, మిగిలేదు ఏముండదు. కాకపోతే చేస్తున్నాం అంతే. అది మాకు దానికి ఉన్న పిచ్చి మీద అంతే. ఇది దీని గురించి ఇన్ఫర్మేషన్. దీంతో ఈయనకి సంవత్సరానికి మొత్తం స్ప్రేయింగ్లు, ఫెర్టిలైజర్స్ అన్ని కలిపి 50 నుండి 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మొత్తం అన్ని కలిపి 70 లక్షల వరకు ఇన్కమ్ వస్తే ఆయనకి మిగిలేదు ఒక 10 నుండి 15 లేదా 20 లక్షల వరకు సంవత్సరం మొత్తం మీద మిగులుతుందని చెప్తున్నారు. ఈయన మొత్తం 15 ఎకరాల్లో కూడా ఈ స్ప్రేయర్ను ఉపయోగించుకొని చేయడం వలన ఒక ట్రిప్లో 44 అడుగుల వరకు పొడవు అవుతుంది. ఒక్కసారి వెళ్ళి వచ్చేసరికి 1 ఎకరం కవర్ అవుతుంది. అలాగే ఈ 10-15 ఎకరాలని 5 నుండి 6 గంటల్లో కవర్ చేస్తామని చెప్తున్నారు. మొత్తం
ఒక గంటలో వచ్చేసరికి 3 ఎకరాల వరకు కవర్ అవుతుందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.